శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం స్వయంభూ ఆలయం 800 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటిది ఈ ఆలయం. ప్రకృతి సిద్ధంగా బండరాయి కింద ఏర్పడినటువంటి ఈ ఆలయం విశిష్టమైనటువంటి దైవ విగ్రహంతో పాటు ఏకశిలపై చెక్కినటువంటి విగ్రహం, సాంప్రదాయ దక్షిణ భారత ద్రావిడ వాస్తు శిల్పం ఇక్కడ కనిపిస్తుంది. ఇది గోపనపల్లిలో నల్లగండ్ల మరియు గచ్చిబౌలి సమీపంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం ఒక ప్రాచీన స్వయంభూ ఆలయం. ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది. ఇక్కడి ప్రధాన విగ్రహం శతాబ్దాల కాలం నాటిది. ఇది ఈ ప్రాంతంలోని అత్యంత పురాతనమైన వాటిలో ఒకటిగా పరిగణింపబడుతుంది. ఇక్కడి ప్రధాన దైవం శిలతో చెక్కబడిన రంగనాథ స్వామి అనగా విష్ణుమూర్తి యొక్క శయన రూపం. గర్భగుడితో పాటు ఈ ప్రాంగణంలో రాతితో చెక్కబడిన హనుమంతుడు మరియు శివుని ఆలయాలతో పాటు ఒక భారీ పవిత్రమైన అశ్వత్థ వృక్షం కూడా ఇచ్చట ఉన్నది. ఈ అశ్వత్థ వృక్షానికి ముడుపు కట్టి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణాలు చేసిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయనేది ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. అలాగే ఈ ఆలయంలో కూడా అనుకున్న పనులు కానీ కోరిన కోరికలు కూడా నెరవేరుతాయనేది ఇక్కడ నమ్మకం. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మరియు మధ్యాహ్నం 12 గంటల వరకు, తరువాత సాయంత్రం 5 గంటల 30 నిమిషముల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ ఆలయం తెరచి ఉంటుంది. వైకుంఠ ఏకాదశి మరియు దసరా పండుగలు, ఉగాది ఈ పండుగల సమయంలో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ పాల్గొని విశేషమైనటువంటి పూజలు జరుపుతారు. హైదరాబాద్ ఉస్మాన్ నగర్ సమీపంలో ఈ దేవాలయం ఒక చిన్న బండరాళ్ల మధ్యలో ఉన్నటువంటి ఈ దేవాలయం అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యన ప్రకృతి సిద్ధంగా నెలకొందినటువంటి ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా భక్తి భావనతో భక్తులకు ఎంతో చేరువలో ఉంటుంది.